Welcome to 30/60 headlines. ఏడుగురికి పద్మ విభూషణ్, మరో ఏడుగురికి పద్మభూషణ్ 2017 పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. 8 మంది క్రీడా రత్నాలకు పురస్కారాలు. క్రికెట్, హాకీ, పారా అథ్లెట్స్ కు పద్మశ్రీలు. కొత్త రెంటల్ యాక్ట్. స్విస్ ఛాలెంజ్ లో ఏలూరు స్పోర్ట్స్ సిటీ, పోలవరం కంపెనీలకు 95 కోట్లు చెల్లించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం. తెలంగాణ దళిత ప్రజాప్రతినిధులతో ఎల్లుండి కేసీఆర్ సమావేశం. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై ప్రత్యేక చర్చ. జమ్మూ కాశ్మీర్ లో 2 చోట్ల విరిగిపడ్డ మంచు చర్యలు. 2 సైనికులు సహా 9 మంది మృతి. ప్రభుత్వంలో కొందరు మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, రావెల కిషోర్ బాబు మీద సీరియస్ అయ్యారు. వంశధార ప్రాజెక్టు వివాదాన్ని కేబినెట్ లో ప్రస్తావించిన సీఎం జీవోలిచ్చిన అమలు చేయించలేకపోయారంటున్నారు. అలాగే అచ్చెన్నాయుడు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. గండికోట ప్రాజెక్టుకు సంబంధించి జీవోలిస్తే నిర్వాసితులు సంబరాలు చేసుకున్నారని, వంశధార విషయంలో అలా ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. మరోవైపు మంత్రి రావెల కిషోర్ బాబు మీద కూడా సీరియస్ అయ్యారు. మంత్రి రావెల మీద గుంటూరు జడ్పీ చైర్పర్సన్ జానీ మూన్ ఆరోపణలు చేశారు. అభివృద్ధి పనుల్లో తనకు అవకాశం ఇవ్వడం లేదని అనుచరులను పంపి తమ ఇంటి మీద దాడికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయంలో రావెలకు మరోసారి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓర్వకలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు 638 ఎకరాలు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 4800 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. అద్దె నియంత్రణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. రేపు విశాఖ ఆర్కే బీచ్ లో తలపెట్టిన హోదా ఆందోళన అంశంపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చకొచ్చింది. పెట్టుబడుల సదస్సు సమయంలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే చర్యలకు అవకాశం ఇవ్వకూడదని, నిరసనలు సరికాదని ముఖ్యమంత్రి అన్నారు. ఇంకా జన్మభూమి కమిటీలు, అసెంబ్లీ భవనం ప్రధానితో ప్రారంభోత్సవం వంటి అంశాలు చర్చకొచ్చాయి. జన్మభూమి కమిటీలను ప్రక్షాళన చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. విశాఖ బీచ్ లో హోదా పోరు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని జగన్ ఆరోపిస్తే కుట్రతోనే సీఎంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమా. వారిద్దరి మాటకు మాట ఇప్పుడు చూద్దాం. ఢిల్లీని క్వశ్చన్ చేసే అవసరం ఉన్నా కూడా క్వశ్చన్ చేసే కార్యక్రమం ఉండదు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పరిస్థితి. కేవలం తాను చేసిన ఈ మూడేళ్ల వ్యవధిలో తాను చేసిన స్కాముల మీద ఎంక్వైరీలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడడం, అడ్డగోలుగా బ్లాక్ మనీతో అడ్డగోలుగా దొరికిపోయి సూట్ కేసుల్లో బ్లాక్ మనీ పెట్టి నల్లధనం ఇస్తూ, క్యాష్ ఇస్తూ, అడ్డగోలుగా ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయినా బహుశా దేశంలో ఇది ఎక్కడ జరగదేమో, బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడ జరగదేమో. అడ్డగోలుగా ఒక ముఖ్యమంత్రి నల్లధనాన్ని ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయినా ఆ మనిషికి జైలుకు పోకుండా, తన పదవికి రాజీనామా చేయకుండా ఉండే పరిస్థితి ఒక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రమే జరుగుతుందనంటే ఏ లెవెల్లో ఈయన రాజీ పడి తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా పెద్ద ఎత్తున ఈ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా పాల్గొంటాం. ఆగస్టు 15 కానీ, జనవరి 26 కానీ మనందరం గర్వపడే దినాలు. ఇవాళ మీరు దావోస్ వెళ్ళి పరిశ్రమల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే చూసి వారాపోతా ఉన్నారు. చాలా అభ్యంతకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు సూట్ కేస్ కంపెనీల చరిత్ర మీది. మీలాంటి వ్యక్తి పరిశ్రమల గురించి మాట్లాడటానికి అర్హత లేదు. ఏదైతే చెప్పాడో అది ఒక్కటి చేయలేదు. పైగా ఆయన ఏదైతే పోరాటం చేసి తేవలసిన అంశం మీద పోరాటాలు చేయడు. ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఢిల్లీతో పోరాటం చేసి మనకు ఏదైతే పార్లమెంటు సాక్షిగా వాళ్ళు ఇస్తామన్నారో అది సాధించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నం ఒకటి చేయలేదు. తాకట్టు పెట్టాడు ఆంధ్ర రాష్ట్రాన్ని.
నీళ్ల విషయంగా ఎగువ రాష్ట్రం ఎడాపెడా గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు మన రాష్ట్రంలోకి రాకమునిపే అట్నుంచటే పంపులు పెట్టి లిఫ్ట్ చేసుకుని రిపబ్లిక్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. The race for space and the 10th largest industrial power. From a net food grains importing country, India is now a leading exporter of food commodities. The journey so far has been eventful, sometimes painful, but most of the times exhilarating. What has brought us thus far will take us further ahead, but we will have to learn to adjust ourselves quickly and deftly to the winds of change. Evolutionary and incremental growth will have to accommodate rapid disruptions brought in by advances of science and technology. Innovation, more so inclusive innovation, will have to become a way of life. Education will have to keep pace with technology. In the race between man and machine, the winner will have to be job generation. The velocity of technology adoption will call for a workforce that is willing to learn and adapt. Our education system will have to join hands with innovation to prepare our youth for lifelong learning. Fellow citizens, our economy has been performing well despite the challenging global economic conditions. In the first half of 2016-17, it grew at a rate of 7.2%, same as that last year, showing sustained recovery. We are firmly on the path of fiscal consolidation and our inflation level is within comfort zone. Though our exports are yet to pick up, we have managed a stable external sector with sizable foreign exchange reserves. Demonetization, while immobilizing black money and fighting corruption, may have led to temporary slowdown of economic activity. As more and more transactions become cashless, it will improve the transparency of the economy. Brothers and sisters, born in independent India, 3 generations of citizens do not carry the baggage of colonial past. These generations have had the privilege of acquiring education, pursuing opportunities, and chasing dreams in a free nation. This sometimes makes it easy for them to take freedom for granted, to forget the price that extraordinary men and women paid to win this freedom, to forget that the tree of freedom needs constant care and nourishment. Democracy has conferred rights on each one of us, but along with these rights come responsibilities which have to be discharged. Gandhiji said, and I quote, "The highest form of freedom carries with it the greatest measure of discipline and humility." Freedom that comes from discipline and humility cannot be denied. Unbridled license is a sign of vulgarity, injurious alike to self and others. Unquote. Fellow citizens, youth today are brimming with hope and aspirations. They pursue their life goals, which they perceive will bring them fame, success, and happiness. With single-minded devotion, they consider happiness as their existential objective, which, of course, is understandable. They search for happiness in the high and lows of day-to-day emotions and in the fulfillment of the objectives they have set for themselves. They look for a job
as well as a purpose in life. Lack of opportunities leads to frustration and unhappiness, which manifests itself in anger, anxiety, stress, and aberrations in behavior. This has to be dealt with by inculcating pro-social behavior through gainful employment, active engagement with community, parental guidance, and empathetic response from a caring society. Brothers and sisters, one of my predecessors left on my table a framed quotation which reads, and I quote, "The object of government in peace and in war is not glory of rulers or races, but the happiness of the common man." Unquote. Happiness is fundamental to the human experience of life. Happiness is equally the outcome of economic and non-economic parameters. The quest for happiness is closely tied to sustainable development, which combines human well-being, social inclusion, and environmental sustainability. We must make happiness and well-being of our people as the touchstone of public policy. Many of the flagship initiatives of the government have been designed to promote the well-being of the society. The Swachh Bharat mission aims at a clean India by 2nd October 2019 to coincide with the 150th birth anniversary of Gandhiji. Increased spending on programs like Mandega is enhancing employment generation to rejuvenate the rural economy. Aadhaar, with its present reach of over 110 crore people, is helping in direct transfer of benefits, plugging leakages, and improving transparency. The Digital India program is creating a knowledge economy through universal provision of digital infrastructures and platforms for cashless economic transactions. Initiatives like Startup India and Atal Innovation Mission are fostering innovation and new age entrepreneurship. Under the Skill India initiative, the National Skill Development Mission is working on skilling 300 million youth by 2022. Brothers and sisters, it is my firm conviction that India's pluralism and her social, cultural, linguistic and religious diversity are our greatest strength. Our tradition has always celebrated the argumentative Indian, not the intolerant Indian. Multiple views, thoughts and philosophies have competed with each other peacefully for centuries in our country. A wise and discerning mind is necessary for democracy to flourish. More than the unison of ideas, a healthy democracy calls for conformity to the values of tolerance, patience, and respect for others. These values must reside in the hearts and minds of every Indian, inculcating in them a temperament of understanding and responsibility. Fellow citizens, we have a noisy democracy, yet we need more and not less of democracy. The strength of our democracy is evident by the fact that over 66% of the total electorate of 834 million voted in the 2014 general elections. The depth and breadth of our democracy sparkles in the regular elections being held in our Panchayati Raj institutions, and yet our legislatures lose sessions to disruptions when they should be debating and legislating on issues of importance. Collective efforts must be made
to bring the focus back to debate, discussion and decision making. As our republic enters her 68th year, we must acknowledge that our systems are not perfect. The imperfections అమర జవాన్లకు నివాళులు అర్పిస్తూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదాపై వైసీపీ నేతలు పోరుబాట పట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిన్న జలదీక్ష చేసిన పార్టీ శ్రేణులు ఇవాళ నగరి ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన దీక్ష చేపట్టారు. చంద్రబాబు పోలీసులతో హోదా ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారంటున్న రోజాతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా కోసం మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమం బాట పెట్టింది. నిన్న చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి జలదీక్షతో తన ఉద్యమాన్ని అక్కడి నుంచి ప్రారంభించగా నగర నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా నగర అంబేద్కర్ సర్కిల్ వద్ద నుంచి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నిరసన తెలియజేయడానికి కారణమేమి? గతంలో కూడా మీరు నిరసనలు చేశారు, అయితే మరోసారి ఉధృతంగా ఈ నిరసనలు ప్రారంభించడానికి కారణం ఏమంటారు? ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 5 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని అణగదొక్కే విధంగా గుడ్డి ప్రభుత్వం లాగా కళ్ళు మూసుకొని ఉంది. మరి ఆ గుడ్డి ప్రభుత్వానికి గడ్డి పెట్టి ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం మరి ఈ ప్రత్యేక హోదా సాధించాలి. ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు మరి ఈ తెలుగుదేశం పార్టీకి బుద్ధి వచ్చే విధంగా మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఆయన దగ్గరే కూర్చోవడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 26వ తేదీ పిలిపించారు రిపబ్లిక్ డే రోజు. ఎందుకు ఆ రోజే పెట్టారు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు జనవరి 26. సో మనము స్వేచ్ఛగా సంతోషంగా బ్రతకడానికి మనకు హక్కు కల్పించిన ఈ రాజ్యాంగ దినోత్సవం రోజు మరి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాలరాస్తున్న తెలుగుదేశం పార్టీకి అలాగే బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పి మరి మన యొక్క హక్కైన ఈ ప్రత్యేక హోదాని సాధించుకోవాలనే రేపు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ యువతనంతనే ఆర్కే బీచ్కి రమ్మని, అదేవిధంగా విశ్వవిద్యాలయాల దగ్గర ధర్నా చేయమని నేపథ్యంలో మీరు పవన్ కళ్యాణ్ క్రెడిట్ పోతుందని మీరు ముందుగానే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 3 సంవత్సరాలుగా ప్రాణాలకు తెగించి ఈ ప్రత్యేక హోదా కోసం పోరాడింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోరాటాల వల్ల ఉద్యమాల వల్ల వచ్చేది ఏమీ లేదు, విద్యార్థులు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉద్యమాలు చేయమన్నాడు. ఆ క్రెడిట్ ఆయనకి ఏదో పోతుందని మేము ఉద్యమాలు చేస్తున్నామంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొనగాడిలాగా ఈ రోజు ఆర్కే బీచ్ లో నేను వస్తాను యువత కోసం, మరి ఎవరైనా అరెస్ట్ చేస్తే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఎవరు కూడా మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదు, ఎవరు ర్యాలీకి వచ్చినా అరెస్ట్ చేస్తాము, ఇక్కడ ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు అని చెప్పి ప్రశ్నించినా కూడా నిజంగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చుంటే నేనే పిలుపునిచ్చాను, నేనే వస్తున్నాను, నేను అండగా ఉంటాను యువతకని ఎందుకు చెప్పలేదు? ఇతనంతా ట్విట్టర్లో మాట్లాడడానికి లేదా ఎప్పుడో ఆయనకి షూటింగ్ లో విరామం దొరికినప్పుడు మాట్లాడడానికే తప్ప ప్రజా సమస్యల మీద ఏ రోజు కూడా చిత్తశుద్ధితో పోరాడటం చేయలేదనేది మనం రైతుల విషయంలో గానీ విద్యార్థుల విషయంలో గానీ ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో కూడా మనం గమనించవచ్చు. ప్రత్యేక హోదా విషయంలో పోరాటం చేస్తున్న యువతను ఎక్కడికక్కడ కేసుల పేరుతో అడగదొక్కడానికి ప్రయత్నిస్తే అది భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఆయనకు మారే అవకాశం ఉందని ఖచ్చితంగా తాము ఈ విషయంలో ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడతామంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ల ద్వారా తెలియజేయడమే కాకుండా ఆయన కూడా ప్రత్యక్షంగా ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలని కానీ కేవలం ట్విట్టర్ల ద్వారా సందేశం ఇస్తూ ప్రజలను యువతను ముందుకు నడిపించాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసంగా వస్తుంది? ఖచ్చితంగా భవిష్యత్తులో తాము మాత్రం ప్రత్యేక హోదా సాధించే వరకు ఈ పోరాటాన్ని వైఎస్ జగన్ రెడ్డి నాయకత్వంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని రోజా అంటున్నారు. కెమెరా పర్సన్ చెంచయ్యతో దామోదర్, ఎన్టీవీ నగర్ నుంచి. ప్రత్యేక హోదాపై రిపబ్లిక్ డే రోజు జరిగే పోరాటానికి అధికార పార్టీ నేతలు కూడా కలిసి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. పార్లమెంట్లో ప్రధాని మోడీతో కలిసి కూర్చుంటున్న ఎంపీలు హోదాపై ప్రశ్నించడం లేదని, కనీసం జనంతో పాటు పోరాటమైనా చేయాలన్నారు పవన్. హోదాకు జల్లికట్టుకు లింక్ ఏంటన్న చంద్రబాబు వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్న పాత సామెతను గుర్తు చేశారు. నేతలు పనిచేయరు, ప్రజల్ని పోరాడనివ్వరా అని నిలదీశారు. ఆంధ్రులు దేశ ప్రజలేనని, వారేమీ బానిసలు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు పవన్.
ఇవి